సీఎం రేవంత్ రెడ్డి దళితులను అన్ని విధాలుగా ఆదుకోవాలని తెలంగాణ మాదిగ హక్కుల దండోరా వ్యవస్థాపక అధ్యక్షుడు మల్లేష్ విజ్ఞప్తి చేశారు. తెలంగాణ మాదిగ హక్కుల దండోరా 30వ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా హైదరాబాద్ లోయర్ ట్యాంక్ బండ్లో ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి కరపత్రాన్ని విడుదల చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేసిన దళిత బంధు పథకం మాదిరిగా అంబేద్కర్ అభ్యాసం పథకం కింద ప్రతి దళిత కుటుంబానికి 12 లక్షల రూపాయలను కాంగ్రెస్ ప్రభుత్వం ఇవ్వాలని మల్లేష్ కోరారు. పారిశుద్ధ్య కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి ఉద్యోగ భద్రత కల్పించారన్నారు. దండోరా వ్యవస్థాపక అధ్యక్షుడిగా మా సంఘం తెలంగాణ మాదిగ హక్కుల దండోరా స్థాపించి దాదాపు 10 సంవత్సరాలు గడుస్తుంది. కాబట్టి ఈరోజు ఎంఆర్పిఎస్ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి స్థాపించి 30 ఏళ్ళు గడుస్తుంది. అయినా 30 ఏళ్ళ నుంచి ఎన్నో ప్రభుత్వాలు మారినాయి. ప్రభుత్వాలు మారినా మా ఏబీసీల వర్గీకరణ చేయడం లేదు. ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా అవకాశం కొరకు మాదిగలను వాడుకుంటారు తప్ప మా వర్గీకరణ మా హక్కులు సాధించుకోనికి ఎన్ని ఉద్యమాలు చేసినా మా వర్గీకరణ అవుతలేదు. కాబట్టి మొన్నటికి మొన్న మందకృష్ణ మాదిగా బీజేపీ పార్టీకి సపోర్ట్ చేయడం జరిగింది. మరి మోడీ గారు నిండు సభలో కేంద్ర ప్రభుత్వం మేము వర్గీకరణ చేస్తామని చెప్పి మోడీ చెప్పడం జరిగింది. అయినా మోడీ గారు కూడా మొన్న పార్లమెంటు సమావేశం జరిగింది. అయినా ఆయన ఎక్కడిదక్కడే వర్గీకరణ చేయకుండా నిరాకరించడం జరిగింది. మరి రాష్ట్ర ప్రభుత్వము రేవంత్ రెడ్డి గారు వెంటనే ఏబీసీల వర్గీకరణ గురించి ఖచ్చితంగా అసెంబ్లీలో తీర్మానం చేసి మరి కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాలని చెప్పి తెలంగాణ మాదిగ హక్కుల దండోరా రేవంత్ రెడ్డి గారిని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా మరి యొక్క తెలంగాణ మాదిగ హక్కుల దండోరా సూటిగా అడుగుతున్నాం, ఈ ప్రభుత్వాలు ఎందుకు ఈ ప్రజల మీద లేనిపోని కళ్ళుపోలు మాటలు చెప్పి ఈ ప్రజలకు లేనిపోని ఆశలు చెప్పి ఎందుకు ఈ స్కీములు పెడుతున్నారు? తెలంగాణ మాదిగ హక్కుల దండోరా వ్యవస్థాపక అధ్యక్షుడు